మేము రాత్రి ఇక్కడికి బద్దిపోచమ్మ టెంపుల్ నియర్ నారాయణఖేడ్ వచ్చాము. రాత్రి వచ్చేసి 9:30 అవుతుంది. 9 నుంచి 9:30 మధ్యలో మేము వంట చేసుకుంటున్నాము. కట్టెలు ఇక్కడ మొత్తం ప్రాంగణంలో దొరికిన కట్టెలతోని స్టార్ట్ చేసాము వంట. చందమామ వెన్నెల కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడంతా ఇది తోట దగ్గరలోనే టెంపుల్ వెనుక ప్రాంగణంలో వంట స్టార్ట్ చేసాం. ఇక్కడ ఉన్న తాత అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు. తాత నీ పేరేంది? మొగులయ్య. మీ పేరమ్మా? సత్యం. మీరు ఇక్కడనే ఉంటారా? కాపలదారులైనా ఎప్పుడు ఇన్నే ఉంటారు టెంపుల్ కాడ. ఇది ఫేమస్ టెంపుల్. మీకు చీకట్లో వ్యూ కనబడతలేదు, మార్నింగ్ కూడా మళ్ళీ తీస్తాను. ఇదంతా మర్రి చెట్టు ప్రాంగణం బ్యాక్ సైడ్. ఇక్కడ వంటలు చేసుకోవచ్చు, చాలా ప్లేస్ ఉంది. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. బయట ఎక్కడ పోయినా గలీజ్ ఉంటుంది. వీళ్ళు పబ్లిక్ వస్తే కూడా ఇక్కడ కూర్చొని ఉంటుంది. ఇక ఈయన అనుకుంటారు ఈయన ఇట్లా ఇట్లా అట్లనా? పొయ్యి అవును, ఒక పొయ్యి దించగానే ఇంకో పొయ్యి పెట్టుకుంటారు వాళ్ళు. అవును కదా. సరే సరేనే. పొయ్యి ముంగట ఏమైనా వాడుకొని కూర్చుంటాం పొద్దున్నే. ఇక 8 గంటలకు 6 గంటలకు వేసేస్తాము. పొద్దున్న 6 గంటలకు వేసుకోవాలి. అయితే ఇప్పటికైతే గుడి లోపల గిడ వందం అంటుంది మా అమ్మ. గుడి ప్రాంగణం అట్లా ఉన్నాయా? అట్లా ఉంటేనే మంచిగా మాకు కూడా. ఎవరు వచ్చేది ఎవరు పోయేది తెలియాలి కదా మరి. అట్లనే ఉండాలి. గుడి ఇప్పుడు బంద్ ఉంటుంది కదా? తెరుస్తుందా? ఇప్పుడు గంటకి ఇప్పుడు సౌండ్ వచ్చినట్టు వస్తుందా? 10 దాకానేనా? మళ్ళీ పొద్దున ఎన్ని గంటలకు? 5 గంటలకా? అజా అయ్యే టైంలో. ఓకే ఓకే. గంటకు మంచిగా ఉంది. ఇక్కడ అన్ని గుళ్ళక ఇట్లనే ఉంటుందా పెట్టుకున్నట్టుగా? బాగుంది. ఇక్కడ ఒక పద్ధతి బాగుంది, నచ్చింది. మా దగ్గర కూడా ఉన్నాయి కానీ ఇంత పెద్దగా రాలేదు. ఇంకా అంత పెద్ద గుళ్ళు రాలేవు. ఇన్ని దుకాణాలు కూడా ఉన్నాయి. ఎట్లా ఎటు పోతే బెటర్ అంటావు? బాత్రూమ్ పోతే తిన్నాక చెప్పలేము కదా, అట్లా కొత్త వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు. అక్కడ మంట పెట్టిన